ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి రాఘవకి నిద్ర సరిగా పట్టట్లేదంట. అది ఎందుకు తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the team. పాటలో చెప్పినట్టు మనం కొడితే 6 కాదు 10,000 కొట్టేయాలంతే. దాన్ని చెప్తే అదిరిపోవాలి. అయితే చెప్పు. చెప్పేది నేను చెప్తేనే మీరు చేసేది. ఆలోచించిన బాధ్యతలు లేవురా మీకు? ఇక్కడ ఎందుకు మనం వచ్చాం? ఆలోచించిన అందరూ కలిసి. వచ్చింది. దానికి అంత బిల్డప్ ఎందుకు ఇచ్చేవరా నువ్వు? వచ్చింది వచ్చింది. పర్సనల్ మెసేజ్ సార్. మెసేజ్ అదిరా డెడికేషన్ అంటే. ముందాడు ఎంజాయ్ చేస్తాడు, తర్వాత మన ఎంజాయ్ చేయిస్తాడు. అరే ఇప్పుడు ఆ స్పైడర్ మ్యాన్ దశావతార స్కిట్ చేసే చూసావు? ఆ రేంజ్ లో ఉండాలి మన స్కిట్. అది చెప్పడానికి అంతరాలు నవ్వు. ఏ రేంజ్ లో ఉండాలో తెలీదా? ముగ్గురు కష్టపడుతున్నాం కదా ఇక్కడ. ఇది బాగా ఆలోచించరా. ఆడెవడో మన మీద పని చేసాడు రా. 2 స్కిట్లు కొడితే 20 స్కిట్లు కొట్టడని. 20 స్కిట్లు కొడితే 2 కొట్టడు రా పాపం అనాలిరా. అదే సార్, ఎలాగో 9:30 అయిపోయింది సార్. అయితే పొద్దున్న మాట్లాడుకుంటాం. నిద్ర వస్తుంది కదా. సర్లే ఇంకేం చేస్తాం. రాము ఇద్దరికి 3 లేదంటే పడుకుని పేరు నువ్వు కూడా వెళ్ళి పడు. సార్ వచ్చింది సార్, వచ్చింది. ఏంటి వచ్చింది? నిద్ర వచ్చింది నీకు తలకాయ. మేము ముగ్గురు పడుకోండి. నేను తెల్లవారులు కష్టపడిన సరే స్కిట్ రాస్తాను, రాసి తీరుతానంతే. నేను ఇప్పుడు స్కిట్ అంటే తాట్లు ఎక్కడ వస్తారా నాయన? నన్ను మా టెన్షన్ పెట్టకండి. లైన్ వచ్చింది, లైన్ వచ్చింది, లైన్ వచ్చింది. లైన్ వచ్చింది. నిద్రలో కలర్ ఇస్తున్నాడేంటి? ఈ ఐడియా ఏదో బాగుంది. ఈ కలర్ యంత్రాన్ని రాసేసుకుంటూ స్కిట్ తయారైపోద్ది. రాము ఏదో లైన్ వచ్చిందన్నా. వచ్చింది. చెప్పు. నేను స్పైడర్ మ్యాను, దశావతారం బామ ఇద్దరు లవ్ చేసుకుంటారు. అందులో నేను స్పైడర్ మ్యాన్ ని, దశావతారం బామ వచ్చి నాగి. నేను ఏ క్యారెక్టర్ వేస్తాను రా, ఏదోటి ఇవ్వండి రా. ఏంటి ఇలా దగ్గర జారిపోతున్నాడు? ఏ క్యారెక్టర్ వేస్తాడంట రాము. అందులో డైలాగులు ఏంటో చెప్పు రాము. జిగురు అయిపోయింది. ఎప్పుడు జిగురు అయిపోయిందంటే పద్దాకా స్కిట్ చెప్పండి రా, స్కిట్ చెప్పండి రా అంటే టీం లీడర్ గా అన్ని అతనే దొబ్బించుకోవాలి. మనమే పడితే ఇలాగే ఎడుతుంది ఏదో ఐడియా లేదు. చిచ్చి అనవసరంగా స్కేషన్స్ ఇస్తే రాసిన ఎంతసేపు నువ్వు. మళ్ళీ వీళ్ళు చేసినవి చెప్పకుండా ఉండాలంటే ఇంకొకసారి డిస్టర్బ్ చేయాలి. లేపేస్తే మళ్ళీ కొత్త ఆలోచనలు వస్తాయి. ఇందాట్లా మీరు పడుకున్నప్పుడు గుడ్ నైట్ చెప్పడం మర్చిపోయాను. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. రాఘవా, చెప్పురా. నన్ను తొక్కకురా రాఘవా అని దండం పెడతాను. ఇంకెన్ని రోజులు చేస్తారా టీం లీడర్ గా? కూర్చుని చెప్పరా. నా జీవితకాలం అంతా ఇక్కడే గడిచిపోయేలా ఉందిరా. కూర్చుంటే కెమెరా కనబడతావురా. నువ్వు టీం లీడర్ గా తప్పుకోరా. తప్పుకో, తప్పుకో రే. అందుకే నీకోసం ఒక పక్కా ప్లాన్ వేసాను రా. ప్లానా? అది ఏంటంటే చెప్పు. ఏం ప్లాన్ వేసావురా? రాము, రాము, లే 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 లే. ఏంటి సార్ ఇప్పుడు లేపారు? అదే ప్యాను అక్కడ ఉందో, నువ్వేమో ఇక్కడ పడుకున్నావు. అందుకని కాస్త ప్యాన్ కింద పడుకుంటావు లేపాను అనమాట. అచ్చారా కానీ ఏంటి ఇందాక లేదో ప్లాన్ అంటున్నావు నువ్వు? ప్లాన్ ఏముంది సార్? ప్లాన్ ఏం లేదు సార్. ఏదో ఏదో అన్నావు.
ప్లాన్ వేసావు ఏదో. అదే కారు కొనుక్కోవాలని సార్. కారా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. కారుతో గుద్దేద్దామని ప్లాన్ వేస్తారా నన్ను? ఫటాఫట్ మాట్లాడు. కబడ్డీ 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 ఫటాఫట్ కబడ్డీ 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 కబడ్డీ. వీడు బతికంతా పటాపట్లు కొట్టడమే తప్ప ఎప్పుడు స్కిట్లో ఏం చేసి ఆవిడ. ఏ రశ్మిని ఎవడ పెళ్లి చేసుకుంటాడో కానీ ఒరే, నీ ఏజ్లకి నీ డైలాగులకి ఏమైనా సంబంధం ఉందిరా అసలు? ఏదో పాపం మంచోడు కదని చెప్పి నాగబాబు గారు ఎంకరేజ్ చేస్తున్నారా రశ్మి మీద కొంచెం? అన్నా ఇటండి ఇటండి ఇటండి, కిందకి 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 కొద్ది పైకి అన్నా, పైకి 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 ఇంకొద్ది పైకి. తగిలింది గుద్దు. అరే నొక్కన్నా. ఒరే నాయన, ఈ చెండాలం వెళ్ళలేకపోతున్నాను నేను ఇక్కడ. అక్కడే నొక్కు నొక్కు నొక్కు. అన్నా అన్నా పగిలిపోవాలన్న బుడగా. వీడు ఇంకా పటాపట్ రౌండ్ లోనే జీవిస్తాడు ఇక్కడ వీడు. నాగే సేపు జబర్దస్త్ లో ఇద్దరే జడ్జిలు ఏంట్రా, బాగలేదు కదరా. రోజా గారు నాగబాబు గారికి మధ్యలో ఇంకో చైరేసి నేను జడ్జిగా ఉంటే గుమ్ముడికాయ ఏలాడి తీసినట్టు ఉంటదిరా. వచ్చింది. చెప్పు రాము. ఏంటంటే ఏం చెప్పాడు? ఇటు చేసిన దాంట్లో సగం పటాపట్ రౌండే ఉంది. తెల్లారిపోయింది. రాము లే 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 లే. మీరంటే పడుకున్నారా మా దున్నపోతులాగా? నేను తెల్లవారులు కష్టపడి స్కిట్ రాసాను తెలుసా నేను. చూడండి స్కిట్ అదిరిపోద్ది తింటే మీకు. ఈ జోక్ మాత్రం నాగబాబు గారు లేచి పడి పడి నవ్వుతారు తెలుసా. సూపర్ ఉందలా అన్నా. మరి ఇందులో నా క్యారెక్టర్ ఏందన్నా? చాలా బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇందులో నీ క్యారెక్టర్ లేదు రాము. ఎందుకన్నా? నువ్వు వద్దుగానే, ఎందుకంటే నువ్వు వెళ్ళి కారు కొనుక్కో. స్కిట్ బాగా ప్రాక్టీస్ చేయాలి కదా, షూటింగ్ టైం అయిపోతుంది. పదండి వెళ్ళిపోదాం. ధనరాజు, నీ ఐడియా బాలే వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ. Everybody put your hands up and say, welcome to Valentine's Day. This is the day for romance, baby. So, let's sing and dance. ఓకే, ఇట్స్ నాగబాబు సార్. ఇలా రాస్తున్నారు ఈ మధ్య మన టీమ్ లీడర్స్ కిట్లు. బాగుంది, చాలా బాగుంది. కళల్లో కలవరింతల్లో రాయటం చాలా థాట్ బాగుంది. వాళ్ళు ఏంటి వాళ్ళ మనసులో మాటలు రావటం చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉంది స్కిట్. సరోజా గారు, ఎలా ఉంది ఈ స్కిట్? నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఒక్కొక్కరి మనసులోది బయటపడింది. రాముకి ఏమో టీమ్ లీడర్ అవ్వాలి, ఈయనేమో ఫటాఫట్ రౌండ్ కొట్టాలి. చాలా బాగుంది రాఘవ.